జూలై 6న ప్రపంచ జునోసిస్ దినోత్సవం సందర్భంగా గురజాల నగర పంచాయతీ పరిధిలోని కారంపూడి రోడ్డు పశువుల హాస్పిటల్ నందు డాక్టర్ నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో పెంపుడు కుక్కలకి వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఇంటిలోనూ పెంపుడు జంతువులు కనిపిస్తున్నాయని, అయితే పెంపుడు జంతువులతో ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా వారు ఇంటి పరిసర ప్రాంతాలు ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పరిశుభ్రత వల్లే వ్యాధులు దూరం అవుతాయని, పెంపుడు కుక్కలకు రేబిస్ నివారణ టీకా తప్పనిసరిగా ఇంటి యజమానులు పెంపుడు జంతువులకు వేయించాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ప్రపంచ జునోసిస్లో భాగంగా ఈరోజు సుమారు 300కు పైగా పెంపుడు కుక్కలకు వ్యాక్సినేషన్ వేశామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పశువుల వైద్యశాల సిబ్బంది మల్లికార్జునరావు, గంగవరం, పులిపాడు, దైదా, ఏహెచ్ఏలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెంపుడు కుక్కలకి అలానే స్ట్రీట్ డాగ్స్కి కూడా ఉచితంగా యాంటీ రేబీస్ వ్యాక్సిన్స్ అనేది చేస్తున్నాము పశువుల హాస్పిటల్లో. అదేవిధంగా మా దగ్గర కాకుండా మండలంలో దైద హాస్పిటల్, రెంటచింతల, మంచికల్లు, తుమ్మూరుకోట పశువుల హాస్పిటల్లో కూడా ఈ యాంటీ రేబీస్ వ్యాక్సిన్ కార్యక్రమం అనేది జరుగుతుంది. నేను ఈ పెంపకందారులందరికీ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే, ఈ జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధి కాబట్టి కంపల్సరీగా మీరు ఈ సలహా మేరకు వైద్యం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మళ్ళీ ఎప్పుడు ఇస్తారు సార్ వ్యాక్సిన్? నెక్స్ట్ మళ్ళీ ఈరోజు జూనోసిస్ డే రోజు చేస్తున్నాం ఫ్రీగా. మిగతా రోజుల్లో కూడా చేస్తాం. వచ్చిన వాళ్ళకి ఈ యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అనేది కంటిన్యూ ప్రోగ్రామ్ చేస్తాం. ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళకి ఈరోజు ఒక అందుబాటులో లేక రాని కూడా రేపు కానీ ఎల్లుండి కానీ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. పశువుల హాస్పిటల్లో ఫ్రీగానే ఉచితంగా చేస్తాం.